అందరికీ నమస్కారములండి. ఈరోజు మన వీడియోలో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి దారుణాలను ఒకసారి చూసుకుందామండి. సరే ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఎక్కడి నుంచో బయట నుంచి ఏదన్నా ప్రమాదాలు జరుగుతూ ఉన్నప్పుడు అది సరే కొంతవరకు సహజం అని అనుకోవచ్చు. ఇక్కడ సొంత తండ్రులే బిడ్డలను చంపుతున్నటువంటి పరిస్థితిని ఈరోజు మనం ఆకలింపు చేసుకోవడానికి చాలా కష్టపడాల్సొస్తుంది. ఈ మధ్య మనం చూసాం మొన్న ఇద్దరు చిన్న పిల్లల్ని ఎల్‌కేజీ, యూకేజీ చదివే పిల్లల్ని రేపొద్దున సమాజంలో ఈ పిల్లలు నెట్టుకు రాలేరేమో, ఈ చదువుల ఈ ఈ ఈ దీన్ని పోటీలో నెగ్గలేరేమో అనే అధైర్యంతో ఏదో 5, 6 ఏళ్ల పిల్లలు అంత చిన్ని పిల్లలు ఏం చదువులే ఉంటో మనకు అర్థం కావడం లేదు. ఒక తండ్రి చాలా పాశవికంగా పిల్లలిద్దరిని కూడా చంపేసి తను ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అలాగే ఇంకో సంఘటన కూడా పిల్లల్ని తీసుకెళ్ళిపోయి ఏదో కాలువలో పడేసినట్టు అది అది కూడా విన్నాం. చాలా చోట్ల జరుగుతున్నాయండి. ఒక తండ్రి కొడుకుని చంపుతాడు, కొడుకు తండ్రిని చంపుతాడు, భార్య భర్తని చంపుతుంది, భర్త భార్యని చంపుతాడు. ఇదేమి విశేషాలో ఇదేమి అసలు మనకు అర్థం కావడం లేదు. ఎందుకంటే వీటిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది. సమాజం అసలు ఎటు పోతుందో అర్థం కావడం లేదు. పైపెచ్చు ఇంకోటి కూడానండి ఇక్కడ. సరే ఏదో ఎవరైనా తాగిన మైకంలో ఏదన్నా చేశాడనుకుంటే అది సరే దాని తాగుడు ప్రభావం వల్ల తాగుడు ఎలా మానిపించాలో మనం చూసుకోవచ్చు. ఒక చదువుకున్న వాళ్ళు, చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళకి కూడా బతకడం తెలియకపోతే ఎలాగండి? వాళ్ళకి బతకడం తెలియడం లేదు. బతికించడం కూడా తెలియటం లేదు. ఇప్పుడు ఒక కుటుంబంలోకి ఎంటర్ అవుతున్నాము అంటే ఇట్ మీన్స్ పెళ్లి చేసుకుంటున్నారంటే వాళ్ళ పిల్లలొస్తారు. రేపొద్దున వాళ్ళందరినీ ఏ విధంగా సమర్థించుకోవాలి, ఒక భార్యని ఏ విధంగా సమర్థించుకోవాలి అనే దానికి కూడా సంసిద్ధంగా లేని ఈ చదువులెందుకు, ఇవేం నేర్పుతున్నామో అర్థం కావడం లేదండి. అలాగే ఈ పెంపకాలు కూడా మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఒక మంచి వ్యక్తిత్వంతోటి, మంచి మానసిక స్థైర్యంతోటి పిల్లలు పెరిగినప్పుడు వాళ్ళల్లో అదే విధమైన వ్యక్తులుగా తయారవుతారు. ఇది చాలా ఇబ్బందులొస్తాయి. ఆ ఇబ్బందులు తట్టుకునే మానసిక స్థైర్యం ఉండాలి గానీ, ఆత్మహత్య ఒకటే పరిష్కారం, లేకపోతే ఇంకెవరినో హత్య చేయడం ఒకటే పరిష్కారం అనే దాని మీద ఎప్పుడు గూడా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళని పనికిరాని వాళ్ళుగా తయారు చేస్తున్న వ్యవస్థలో ఉన్నామేమో అనిపిస్తుంది. దీనికేదో ఒక యాంగిల్ నుంచి తరుక్కుంటూ వస్తే కుదరదండి. మొత్తం వ్యవస్థలో సమూలంగా మార్పులు రావాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నాను నేను. ఈ రోజున్న పరిస్థితులు ఎందుకంటే ఇంటి దగ్గర పెంపకాలు ఎలా ఉన్నాయో కూడా మీకు చెప్తానండి. ఎంతసేపటికి మనం ఎన్ని లక్షలు కట్టి ఎక్కడ జాయిన్ చేద్దాం అని చెప్పేసి చూస్తున్నారు. వీడు ఎన్ని గంటలు చదువుతున్నాడు, ఎన్ని ట్యూషన్‌లకి వెళ్ళిపోతున్నాడు, ఎన్ని రంగాల్లో వీడు నిష్ణాతులు అవుతున్నాడు, ఇది చూస్తున్నారు తప్పితే అసలు మానసికంగా వాడు ఎలా ఉన్నాడు అనే దాని మీద ఆ మానసిక పరిపుష్టి అనేది ఎక్కడా కనిపించట్లేదండి. వీళ్ళు పుష్టిగా తిండి పెడుతున్నారు, బాడీని పెంచేస్తున్నారు. కానీ ఈ మనసుని ఎంత కుంచింపజేస్తున్నారో కూడా పేరెంట్స్‌కి అర్థం కాని పరిస్థితి ఉంది. కొన్ని పేరెంట్స్ ఏమైనా చదువుకున్న వాళ్ళా అంటే వీళ్ళు చదువుకున్న వాళ్ళే. మరి ఏమిటిది? ఓ పిల్లాడి మానసిక వికాసం ఏది? అలాగే స్కూల్‌కి పోయిన దగ్గర నుంచి కూడా. ఇవాళున్న పరిస్థితులు చెప్తూ ఉన్నానండి. చాలా తక్కువ చోట ఆలోచించే వాళ్ళు ఉంటారు తప్పితే, మిగిలిన వాళ్ళందరూ మన స్కూల్‌ని ఇంకా కొంతమందిని జాయిన్ చేసుకొని మనం ఎలా డబ్బులు దండుకుందాం అన్న ఆలోచనే ఉంటుంది తప్పితే, ఎలా పేరెంట్‌ని అట్రాక్ట్ చేద్దాము, ఏ పోటీలో వాళ్ళని గెలిపించి అంతవరకే తప్పితే ఈ పిల్లల యొక్క మానసిక స్థితిని అంచనా వేసేటటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి వీటన్నిటిలో మార్పు రావాలండి. ఎందుకంటే వాళ్ళ మానసిక పరమైనటువంటి ఆ సంతృప్తి కావాలి. అలాగే పిల్లలకి మొదటి నుంచి కూడా కష్టపడటం ఎందుకు అలవాటు చేయడం లేదండి? ఇది పేరెంట్స్ అందరిని కూడా నేను క్వెషన్ చేస్తూ ఉన్నాను. ఎందుకు అంత సుఖంగా పెంచాలి వాళ్ళని? రేపు భవిష్యత్తు ఎలా ఉందో తెలీదు. వాడు ఏం తట్టుకోలేడు. ఇవాళ వాడికి ఏది కూడా చిన్న గ్లాస్ నాడు పెట్టే ఓపిక వాడికి పెట్టకూడదు. నేనైతే చాలా గారంగా పెంచుతున్నాను కాబట్టి నేను నోట్లో ముద్ర పెడుతున్నాను అనుకుంటున్నారు తప్పితే, వాడికి పనికిరాని వాడిగా తయారు చేస్తున్నాం అన్న ఆలోచన ఎందుకు రావడం లేదండి? పిల్లలు మొదటి నుంచి కూడా కష్టం అంటే ఏమిటో తెలియజేయాలి. డబ్బు విలువ తెలియజేయాలి. డబ్బులు ఎలా వస్తాయో తెలియజేయాలి. ఆ వచ్చిన డబ్బుని ఎలా కాపాడుకోవాలో తెలియజేయాలి. అనవసరమైనటువంటి వ్యయాలు ఎలా చేయకుండా ఉండాలో తెలియాలి. అసలు రేపు అవసరమైంది ఏంటో తెలియాలి. ఈ విధంగా చేసి పరిపూర్ణ వ్యక్తులు వాళ్ళు తయారవుతారు తప్పితే, ఏమీ లేకుండా ఏదేదో మన ధోరణిలో మనమే ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో 100 మార్కులు పడిపోయినాయా?
అదేవిధంగా ఇంకేదో రేపు పొద్దున ఐఐటీలో ర్యాంక్ వచ్చిందా, ఇదే కావాలా, ఆ వద్దని నేను చెప్పడం లేదండి. ఈ విధంగా మనం తయారు చేసుకుంటూ పోయి అన్ని రంగాల్లో ఈ విధంగా ఒక మానసిక స్థైర్యంతో వాళ్ళని పెంచుకుంటూ అవసరం వస్తే ఏ సమస్యనైనా కూడా దాన్ని సాల్వ్ చేసుకునే కెపాసిటీని పెంచుతూ వాళ్ళు ఆ విధంగా తయారు చేద్దాము. వాళ్ళు బ్రహ్మాండంగా అందరికంటే ముందే ఉంచేద్దాం. కానీ ఆ ఒక్కదాని మీద గురి పెట్టేసి పాడు చేసుకోవద్దు. దీనికి తల్లిదండ్రుల పాత్ర చాలా ఉందండి, స్కూల్స్ పాత్ర చాలా ఉంది, సమాజం యొక్క స్థితిగతుల మీద కూడా ఈరోజు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సెల్ ఫోన్లు కావచ్చు, ఇవన్నిటి వల్ల ఎంత దరిద్రమైన పొజిషన్ వచ్చింది అంటే చెప్పలేమండి. చాలా భయంకరమైన పరిస్థితి. ఇంకా రాను రాను అసలు ఏమైపోతుందో కూడా అర్థం కాని పరిస్థితులు వచ్చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే విలువలు అనేవి ఎప్పుడో పక్క వెళ్ళిపోయినాయి, అసలు ఎక్కడ లేదు ఆ విలువలు. అది పిచ్చివాళ్ళు తెలియని వాళ్ళు ఎవరన్నా వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారు తప్పితే ఈ రోజున్న పరిస్థితులు ఏంటంటే ఇవన్నీ చాదస్తం అయిపోయింది. కాదండి, ఇవన్నీ కాదు. ఎందుకంటే మనిషికి ఒక మానసిక స్థైర్యం కావాలి. ఇంకోటి కూడా చెప్పేది నేను ఏంటంటే, ఒక ఇంట్లో ఒకేసారి ఇప్పుడు కొన్ని మానసిక సమస్యల వల్ల కూడా వాళ్ళలో ఈ ఆత్మహత్య చేసుకోవాలి అనే ప్రేరణ కలుగుతూ ఉంటుంది. అవి ఒకే రోజు జరిగేవి కావవి. వాళ్ళలో మార్పులు కనిపించే ఆ సన్నిహితత్వం అనేది కూడా ఫ్యామిలీలో ఉండాలండి. ఇప్పుడు భర్తలో మార్పులు వస్తూ ఉంటే భార్య కనిపెట్టాలి, భార్యలో మార్పులు వస్తూ ఉంటే భర్త కనిపెట్టాలి, పిల్లల్లో మార్పులు వస్తూ ఉంటే తల్లిదండ్రులు కనిపెట్టాలి. వీళ్ళని మానసిక వైద్యం దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇప్పించాలి తప్పితే వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఏదో అందరు గగ్గోలు పెట్టాం. ఎందుకు చచ్చిపోయిన కారణాల మీద ఎవరికి విశ్లేషణ కనిపించట్లేదు. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం తీసుకోవాలి అంటే దానికి తేలికైన విషయం కాదండి. ఎంత విరక్తి వస్తేనే చచ్చిపోతూ ఉంటారు. ఆ విరక్తి కొన్ని మానసిక ఏదైనా హెరిడిటరీ డిసీజ్ ఏమన్నా ఉన్నప్పుడు కూడా వాళ్ళలో ఏదైనా కుంగుబడతనం అనేది ఉన్నప్పుడు వాళ్ళకి డిప్రెషన్ అనేది అదో జబ్బు కింద ఉన్నప్పుడు కూడా వాళ్ళలో కూడా ఈ సూసైడల్ టెండెన్సీ పెరుగుతూ ఉంటుంది. ఇవి కనిపెట్టుకొని వాళ్ళల్లో అందుకే ఇప్పుడు ఈ మానవ సంబంధాలు అనేది చాలా పటిష్టంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా కుటుంబంలో కనిపెట్టగలుగుతారు తప్పితే ఏమి నీదే నా ఆధార నాదే, ఇద్దరు నీ డబ్బులు నువ్వు లెక్కేసుకుని ఆ డబ్బులు నేను లెక్కేసుకుంటాను అనే దాని మీద ఈ ఆర్థిక సంబంధాలు ఎప్పుడైతే అయిపోతూ ఉన్నాయో మొత్తం కూడా కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతూ ఉంది, సమాజం నాశనం అయిపోతుంది. ఇన్ని అనర్థాలని మనం చూడవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏంటంటే కొంచెం ఆలోచించాలండి, తప్పనిసరిగా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కరెక్ట్గా పెంచుకుంటున్నామా పిల్లల్ని, వాళ్ళు కరెక్ట్గా సమాజంలో పంపించగలుగుతున్నామా, మన సరైన ఎడ్యుకేషన్ మనం ఇప్పించగలుగుతున్నామా, వాళ్ళు సరైన వ్యక్తిలో తయారవుతున్నారా, ఇవన్నీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేనిపోయిన డబ్బులకి ఏదో వెళ్ళిపోయి గొప్ప అంటే ఏదో కారులో మనం తిప్పగలిగితే గొప్ప, వాళ్ళకి అడిగిందల్లా ఇవ్వడం అనేది గొప్ప అని చెప్పేసి ఉన్నారు. కాదండి, వీటన్నిటికంటే గొప్ప ఆస్తిని మీరు ఇవ్వాలండి. అది మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి, మంచి విజ్ఞానాన్ని ఇవ్వాలి, మంచి వివేకాన్ని ఇవ్వాలి, మంచి విచక్షణ జ్ఞానాన్ని ఇవ్వాలి. వీటిని బేస్గా చేసుకొని ఎప్పుడు కూడా మీ అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను.